హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపు తప్పి మెట్రో పిల్లర్ను ఢీకొట్టింది. అతి వేగంగా మెట్రో పిల్లర్ను ఢీకొట్టడంతో కారు చక్రాలు సైతం ఊడిపోయాయి. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారుజామున 5:30 తర్వాత ఈ ప్రమాదం జరగడంతో ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారులు, స్థానికులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. అయితే ఈ ప్రమాదానికి డ్రంక్ అండ్ డ్రైవింగే కారణమని పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వద్ద ఒక కారు బీభత్సాన్ని సృష్టించింది. ఓవర్ స్పీడ్ తో వెళ్తూ మెట్రో పిల్లర్ను ఢీకొట్టింది. కారులోని ముగ్గురు వ్యక్తులు గాయాల పాలయ్యారు. మద్యం మత్తులో కారు నడపడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. మనం చూస్తున్నటువంటి ఇదే కారే అతివేగంగా డ్రైవింగ్ చేస్తూ వస్తూ మెట్రో పిల్లర్ కూడా ఢీకొట్టినటువంటి సందర్భం కనపడుతుంది. ఈ నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులు కూడా మనం చూస్తున్నటువంటి ఇదే కారులో ప్రయాణం చేస్తున్నారు. దాదాపు 150 నుంచి 200 కిలోమీటర్ల స్పీడ్తో వారు వేగంగా నడుపుతున్నటువంటి సందర్భం ఉంది. అదుపు తప్పి ఒక్కసారిగా మెట్రో పిల్లర్ని ఢీకొట్టడంతో ఇందులో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు కూడా తీవ్ర గాయాలు పాలై ప్రస్తుతం ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతున్నటువంటి సందర్భం కూడా కనపడుతుంది. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ సమీపంలోనే ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు కూడా పోలీసులకు సమాచారం రావడం వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులు మాత్రం స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి కూడా తరలించారు. మనం ఒకసారి చూడొచ్చు ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందనేది కూడా ఒకసారి మనము ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం మనం ముందు ఉన్నటువంటి ఒక టైర్ ఏదైతే ఉందో పూర్తిగా కూడా ధ్వంసమైనటువంటి సందర్భం ఉంది. దాదాపు 150 నుండి 200 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తేనే ఇంత స్థాయిలో ప్రమాదం జరిగి ఉంటుందనేది ప్రాథమికంగా పోలీసులు ఒక నిర్ధారణకు రావడం జరిగింది. ఏదైతే డ్రైవింగ్ సీట్లో మనం చూస్తున్నటువంటి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నటువంటి యశ్వంత్ అనే యువకుడు మద్యం మత్తులో డ్రైవ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందనేది కూడా పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. డ్రైవింగ్ సీట్లో ఒకరు, ఫ్రంట్ సీట్లో ఒకరు, తర్వాత బ్యాక్ సీట్లో ఒకరు, మొత్తం ముగ్గురు వ్యక్తులు ఈ కారులో కూడా ప్రయాణం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ లోపల కూడా మనం చూడొచ్చు ఎయిర్ బెలూన్స్ కూడా పూర్తిగా కూడా తెరుచుకున్నటువంటి సందర్భం ఉంది. ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడం వల్లే ప్రాణాపాయం నుంచి కూడా తప్పించుకున్నారన్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. మనం చూడొచ్చు ముందు డ్రైవ్ చేస్తున్నటువంటి జశ్వంత్కు మాత్రము తీవ్ర గాయాలు కావడం, దాంతో తలకు బలమైనటువంటి గాయాలు కావడంతో అతని స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. రక్తపు మరకలన్నీ కూడా మనము సీట్ పైన చూస్తున్నాం. ఎందుకంటే 150 నుండి 200 కిలోమీటర్ల స్పీడ్తో వీళ్ళు డ్రైవ్ చేయడం, దాంతోపాటు మద్యం మత్తులో ఉండడం, నిద్ర మత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. దీంతోపాటు ఏదైతే వేగాన్ని కంట్రోల్ చేయలేకపోయినటువంటి పరిస్థితుల్లోనే ప్రస్తుతం అయితే మాత్రము ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. బ్యాక్ సైడ్ అంటే మనం చూస్తున్నాం మధ్యలో కూర్చున్నటువంటి వ్యక్తికి కూడా తీవ్ర గాయాల పాలయ్యి అతను కూడా పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ముగ్గురు వ్యక్తులని కూడా ప్రస్తుతం అయితే మాత్రం పోలీసులు స్థానికంగా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి పైన మాత్రము ఇప్పుడే అంచనాకు రాలేమనేది కూడా ఒకవైపు అధికారులు కావచ్చు, తర్వాత వైద్యులు కూడా చెప్తున్నటువంటి సందర్భం ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారు. వీరందరూ కూడా కొండాపూర్కు సంబంధించినటువంటి వ్యక్తులుగా కూడా ఇప్పటికే గుర్తించినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ఒక పార్టీకు అటెండ్ అయి తిరిగి వస్తున్నటువంటి క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్లయితే పోలీసులు అయితే ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. కెమెరా పర్సన్ అమర్తో ప్రవీణ్ కలవల, HM TV.